గత ప్రభుత్వం బీసీ కులాలను పట్టించుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెర ఆత్మగౌరవ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. బీఆర్ఎస్ సర్కార్ బీసీలను ప్రకటనలతో మోసం చేసిందే తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించలేదన్నారు. వడ్డెర కులస్తుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనేక స్థానిక మన కుల హాస్టళ్లకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కరీంనగర్ ప్రతి కులానికి ఎందుకంటే యూనివర్సిటీ వచ్చింది, 2 మెడికల్ కాలేజీ వచ్చినాయి, చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినాయి, అలా హాస్టల్లో ఉండాలని అనేక హాస్టల్ నిర్మాణం చేసినాం. మన విద్యలో గొప్పలు అయితే సమాజంలో అన్నింటిలో గొప్పలు కాగలుగుతాం. అందుకే ఇక్కడ అందరినీ కోరుతా ఉన్నా, రూపాయి పూట చిన్న తిరగమైన మంచిది, పిల్లల్ని మంచిగా గట్టిగా కష్టపడి చదివించి వాళ్ళని గొప్పవారు చేయడానికి ఒక కళగా ఉండి వాళ్ళని గొప్పవారు చేసే ప్రయత్నంగా మీకు ఇబ్బంది పడ్డ మీరు వాళ్ళని ముందు తీసుకునే ప్రయత్నం కోరుతా ఉన్నా. మైనింగ్ రిజర్వేషన్ సంబంధించి నేను అందరిని కోరుతా ఉన్నా, గతంలో జీవాలను గీయండి. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి బలహీన వర్గాల శాఖ మంత్రిగా తప్పకుండా వాటన్నింటిని రెన్యువల్ చేయించి మళ్ళీ అమలు చేసే ప్రయత్నం చేస్తారని మనం చేస్తా ఉన్నా. పూర్తిగా నమస్కారాలు చేస్తూ కమ్యూనిటీ హాల్ గురించి కానీ రాజేంద్ర నగర్లో ప్రైమ్ ప్లేస్గా 700 గదాల భూమిని కేటాయించి నేనే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. తర్వాత తెలంగాణ పేరు మీద ఒక ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి పడేసింది. ఎక్కడ సంపద లేకుండా ఏ కులాన్ని కూడా దగ్గర తీసుకోకుండా ఒక కుటుంబ పరిపాలన కూడా సాగిన చరిత్ర ఈ 10 సంవత్సరాల చరిత్ర. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో, ప్రభుత్వ అధినేత ఎవరైతున్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా తీసుకుపోయే నవయువకుడు, ఈ రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోయే నాయకుడు రేవంత్ రెడ్డి. మరి వారి నాయకత్వం లోపల ఈ వడ్డెర సంఘానికి సంబంధించిన డిమాండ్స్ నా మొదల పెట్టిండ్రు. 7 డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ తో పాటు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల లోపల మీ ప్రమేయం ఉండాలి, మీరు రావాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.